ఈ రాయలసీమ జిల్లాలకి కావాల్సిన ఇంతవరకు ఏవి రాలేదు ఇంకా. ఆయన ఏం చేయాల్సిన పని లేదు. ఉన్న భూములకు నీళ్ళు ఇస్తే చాలు. ఒక 4 సిండికేట్ అయినా నేను ఇప్పిస్తాను ₹1 మారప్ప గారు పార్టీ మారే ఛాన్స్ ఉందా? పార్టీ మారేదేం లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నోటి 80 మోడీ అనే వ్యక్తి ఒక శక్తిగా ఉన్నాడు. ప్రచారం ద్వారా అపచారం జరుగుతుంది. ప్రజలు నమ్మిస్తున్నారు. ప్రజలు ఇన్నోసెంట్స్. మీ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు ల్యాండ్, శాండ్, వైన్, మైన్, పొలిటికల్ పంచిపోతారు. దోచుకున్నానికే టికెట్. వేదికలు ఎక్కి గేదెల వలసి గద్దల వల్ల లేచిపోతారు. రాజకీయ చైతన్యం. హాయ్, దిస్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎలైట్ మీడియా, ఎలైట్ టీవీ. ఈరోజు నా ముందున గెస్ట్ వచ్చేసి రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రయాణంతో ఆయన ఉన్నారు. ఆయన పేరు మూలింటి మారప్ప గారు. 94లో టికెట్ వచ్చింది కాంగ్రెస్ తరఫున పార్టీ నుంచి. దాంతోపాటు 99లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సో 2004లో కర్నూలు జిల్లాలో ఏకైక మినిస్టర్గా ఉన్నారు. సార్ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎలైట్ మీడియా. సార్ సార్ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామం గురించి మీరు ఏం మాట్లాడుతారు? ఏపీలోన రాజకీయాలు అభివృద్ధి అంటే ఏం లేదు సార్. అభివృద్ధి నిల్లు, కరప్షన్ ఫుల్, అవినీతి ఫుల్. ఇప్పుడు ల్యాండ్, శాండ్, వైన్, మైన్, పొలిటికల్ పంచిపోతారు. దోచుకున్నానికే టికెట్. తండ్రికి ఇస్తారు, కొడుకుకి ఇస్తారు, కోడలికి ఇస్తారు. ఎవడికి డబ్బు ఉంటే వాడే దొర, దోచుకున్నాడే దొర. కాబట్టి ఈరోజు ఎస్సీ నియోజకవర్గాలు నాకు మాస్టరే. వాడు డిప్యూషన్ చేసిన 5 డిప్యూషన్ చేసినాడు జగన్. వాళ్ళంతా కారుకు పంచర్ అయితే ఒక స్టెప్ని ఉంటుంది టైరు, అదన్నా పనికి వస్తుందేమో కానీ ఈ డిప్యూటీ సీఎంలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకి ఊరికి ఆశ చెప్పడమే కానీ పుష్పవాణి ఎక్కడ ఉంది విజయనగరం. ఇక్కడ అనంతపురం జిల్లాలో ఆయన డిప్యూటీ సీఎం. తర్వాత సుచరిత ఒకసారి హోమ్ మినిస్టర్, తానేటి వనిత ఒకసారి హోమ్ మినిస్టర్. తర్వాత ఇంకొకరు ఎవరు ముస్లిం క్యాండిడేట్ ఆంధ్ర నుంచి. వాళ్ళకి ఏం లేదు, పవర్ లేదు. కాబట్టి రాజకీయం అనేది వ్యాపారంగా మార్చుకున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, పొలిటికల్ పంచిపోతారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళు బానిసలుగా, సేవకులుగా, యాచకులుగా, బిచ్చకులుగా పెట్టుకున్నారు. వాళ్ళు లెటర్ ప్యాడ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, సంతకాలు పెట్టుకోవాలి. నడిపేదంతా వీళ్ళే, ఫ్యాక్షనిస్టులే. రాయలసీమ అంతా అంతే. ఒక్కరికి స్వయం ప్రతిపత్తి ఉండదు. ఎక్కడో నాయంటి వాడు తెగించి ఇద్దరు తిన్నవాడు దాని గతి వేరు. కానీ ఈరోజు విద్యావంతులు రాజకీయాలకు రాకూడదు అనే ఆలోచన విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు అదే ఫ్యాక్షన్ ద్వారా రాజకీయాలు నడుస్తున్నాయి రాయలసీమలో. అవుతున్నాయి, రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది నరుక్కోవడం గిరుక్కునేది కొంచెం తగ్గిపోయింది, కానీ దోపిడీ ఎక్కువైపోయింది. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం దోపిడీ చేయడానికి, సంపాదించుకునే దానికే టికెట్ డబ్బులు ఇచ్చి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి రాజ్యసభ కావడము, మినిస్టర్ కావడము, ఇది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు డబ్బు లేకుండా ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత ఇస్తావు? ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఇచ్చేస్తారు అంటే మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ అని ఉండాలా, మోస్ట్ సంపాదకుడు దోపిడతాడనే ఉండాలి. వానికే ఇచ్చే టికెట్. రామాజీ గుడ్ బై అనేది ఉండాలి. నాలాంటి వాడు ఎదిరిస్తే అంతే. ఎందుకంటే తలకాయ ఎగరేసినామంటే తలకాయ ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతారు. ఇప్పుడు నాకు 2009లో టికెట్ వచ్చింది. ఎక్కడి నుంచి? సోనియా గాంధీ నుంచి వచ్చింది. సుశీల్ కుమార్ సిందే, మునప్ప, నంద్యాల, ఇక్కడ ఉన్న అందరూ మార్పు ఉండాల. నన్ను ఎందుకంటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు, కానీ స్వచ్ఛందంగా సర్వీస్ చేశాను. ఎక్కడ రిమార్క్ లేదు. ఒక తప్పుడు కేసు, తప్పుడు కేసులు కానీ, ఓ దోపిడి కానీ, ఓ దోచుకోవడం కానీ ఉన్నాడు. కాస్త కోసం ఫ్లాట్ రేట్ ఉన్నది. అటు కూడా బిడ్డలకు చదువు కోసం అటు కూడా అమ్ముకున్నారు. అటు కూడా పోయినాయి. కాబట్టి ఈరోజు రాజకీయం అంటేనే దోపిడీ. నిజాయితీ లేదు. ఒకప్పుడు మీరు ఎగరేసి మీరు ఆ రోజు ఆ స్థాయిలో మీరు మినిస్ట్రీ దాకా కర్నూలు జిల్లాలో ఏకైక మినిస్టర్ దాకా ఉన్నారు కదా. సో అదే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయలేకపోతున్నారా మీరు? బ్రహ్మాండంగా చేశాను నేను. ఈ రోజు స్వేచ్ఛ వచ్చిందంటే మారప్ప మార్క్ అనేది కనపడుతుంది. ఈరోజు
మార్పు ఎడని పోయినా, నేను ఫ్లైట్లో పోయినా, ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, లారీలో పోయినా మార్పు సార్ మీరు మార్పు ఐడెంటిఫై అనేది తెచ్చుకున్నా, కానీ పని చేసుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను ఏదైనా మాట్లాడితే నిక్కచ్చి మాట్లాడతాను. ఇది యథార్థంగా ఐఏఎస్ ఆఫీసర్తో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సూచించారు. ఐఏఎస్ అంటే ఐఎమ్ ఆల్వేస్ సర్వీస్ అని ఉండాలా, ఐఎమ్ ఆల్వేస్ ఐఎమ్ ఆల్వేస్ సర్వీసా, ఐఎమ్ ఆల్వేస్ సేఫా అని కానీ డైరెక్ట్ అడిగిన. మీరు మీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి మీరు కలెక్టర్ వచ్చారు. మీరు కలెక్టర్ అనేది ఒక మంచి పదవి, దానికి కష్టపడి చదువున్నారు. మీ తల్లిదండ్రులకు పని చేస్తున్నారు, సమాజానికి కూడా సర్వీస్ చేయండి. మేమేదో నేను వచ్చేది మారపుగా నా వ్యక్తిగత పనులకు రాను. నాకేముంటుంది, ఏమో ఉద్యోగం అడుగుతానా, లేకపోతే ఏదన్నా నాకేదన్నా అదేది చేయమని, కానీ ప్రజలకు సర్వీస్ చేయండి. ఐపీఎస్ అంటే ఇండియన్ సొల్యూషన్ సర్వీస్ కావాలి, కానీ ఇండియన్ పొల్యూషన్ సర్వీస్ కావాలి. నేను చెప్పేది ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగుల పేద ప్రజలకు దేవుళ్ళు కావాలి. పెన్నుకు, పేపర్కు, ఫోన్కు రాజకీయ నాయకుడైనా అధికారులైనా ప్రజలకు సేవ్ చేసే భావం ఉన్న వాళ్ళే. దాంట్లో మీలో ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఒక అంబేద్కర్ రాజ్యాంగం, గాంధీ, మహాత్ముడు, ఈ మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క చరిత్ర మీరు మననం చేసుకోవాలి. సొసైటీ మీరు చాలా వరకు మీరు చైతన్యం చేశారు, చాలా వరకు మిమ్మల్ని గుర్తుపడతారు, చాలా మంది మీ పేరు కూడా తెలుస్తారు. అప్పుడు మాకు మారేప్రసాద్ చాలా బాగా చేశారు. సో 2009లో మీకు జరిగిన ఈ అసలు ఈ ఆరోపణలు మీ మీద మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే మీకు సూర్యప్రకాష్ రెడ్డికి పడకపోవడం వలన? నేను చేసింది ఏమంటే శ్రీకామన్ అని ఆయన వాళ్ళ కుటుంబం ద్వారా నేను కూడా వచ్చాను. 94 వచ్చాను. ఆయన ఎప్పుడో 85 నుంచి శ్రీకామన్ ఉన్నాడు ఆ కోడుమూరు కలిసి. వాళ్ళు అడ్జస్టబుల్ నేచర్, నేను కూడా అడ్జస్ట్ అయినాను. కొన్ని విషయాల్లో నేను వాళ్ళకే వర్క్లు ఇచ్చినాము, వాళ్ళకే ఉద్యోగాలు పరంగా, అంగన్వాడీ టీచర్లు కానీ, ట్రాన్స్ఫర్ల పరంగా కానీ, వైన్ షాపులు కానీ, వైన్ షాపులు అంటే నాకు సూపర్. వైన్ షాపుల పరంగా కానీ, వర్క్లు కానీ ఎవరు చెప్తారు చేసే, ఎవరికి అన్యాయం చేయలేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంగన్వాడీ టీచర్లు 10 లక్షలు, 5 లక్షలు అంతా తీసుకుంటున్నారు ఇప్పుడుండే మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ. నేను ఆ రోజు ఫ్రీగా స్వచ్ఛందంగా చేశాను. ఇంతవరకు మారప్ప ఎలాంటి వాళ్ళు నేను సంపాదించుకోలేదు, కానీ అవతల వాళ్ళు సంపాదించుకున్నారు. నేను మంత్రిగా ఉంటే కూడా అటెండర్లు కూడా స్వేచ్ఛగా మీరు డోర్ వేద్దండి, ఎవరు వచ్చినా ఫ్రీగా రాని, పని చేసుకుని మీరు ఎవరితో దిగని అడగద్దండి. మీకు రూటు నేను చూపిస్తాను. మీరు నాతో ఏమైనా ఉంటే నాతో తీసుకోండి, కానీ మీరు పొరపాటును కూడా చేయి చాపద్దండి. పోలీసులకు కానీ, నాకుండే సిబ్బంది కానీ. కానీ వాళ్ళు సంపాదించుకున్నారు ఏదో రూట్లో. ఒక మంత్రి దగ్గర, ఏకైక మంత్రి దగ్గర నేను సంతకం పెడితే చాలా సంతకాలు సీలేసితం తీసుకున్నారు. నేను ఫోన్ చేస్తే వాళ్ళతో కూడా ఏదో, ఎందుకంటే మనం యాంటీ రూమ్లో ఉంటాము, బయట ఎక్కువ కూర్చుని నేను యాంటీ రూమ్లో కూర్చుని కాదు. ఎందుకంటే అసలు గుండు చెప్పుల వాళ్ళు రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ గుండు చెప్పుల వరకు సీఎం రిలీఫ్ శాంక్షన్ చేసినట్టు నెంబర్ 1 నేనే వస్తానేమో. అంత వాలంటీర్గా చేశాను. రేపు పేదవాళ్ళు అసలు రాజశేఖర రెడ్డి నిజంగా ఆదర్శవంతుడు. రాంబాబు 108 సీఎం రిలీఫ్, ఇది ఈ ప్రజల్లో ఆరోగ్యశ్రీ విద్యకు, విదేశీ విద్య చాలా చేశాడు. అసలు నేను 20 లక్షలు అడిగితే తక్కువ రాస్తుండదు. ఒక 2 లక్షలు, 1 లక్షలు ఇంకా ఎక్కువ రాస్తుండగా తక్కువ చేస్తున్నాడు ఆయన. అలాంటి వాడు అందుకే ఆయన చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి మార్క్ అనేది కనపడుతుంది. అవును సార్, అది తర్వాత సార్ రాజశేఖర రెడ్డి గారు మహానాయకుడు, అది ఓకే. నేను అడిగేది ఒకటే సార్, మీ సామాజిక వర్గానికి ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అనిపిస్తుంది. దీని మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ పార్టీస్ లో, ఇప్పుడున్న ప్రజెంట్ మీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి వీళ్ళ మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లోన నాకు తెచ్చినంత వరకు పావులేక మారిగలను రాణించేవాళ్ళు కాదు. కల్లా అసలు బీసీలు, ఎస్సీలు, మారేలకు వాళ్ళు సేదబాయిలు ఉన్నారు, కుళాయిలు లేవు, సిస్టమ్ లేవు. జస్ట్ వెన్ ఐ వాజ్ సెకండరీ ఇంటర్మీడియట్ 8th క్లాస్ ఉన్నప్పుడు, 9th వస్తున్నప్పుడు కల్లా చూసాను ఎత్తిపోసేవాళ్ళు నీళ్ళు, బీసీలు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాక నాకు తెలిసినంత వరకు 1973, 78లో మధ్యలో ఆమె భూములు వచ్చింది. అప్పుడు మా ఆయన సోషల్ రిఫార్మర్, హాస్టల్ పెట్టి ఇది 2 హాస్టల్ మహిళలకు పక్కన బాబు జరిగిన భాష అయితే శారదా భాష హాస్టల్ని అవన్నీ చేసి మా నాయనే 10,000 పెండెంట్ చేసింటారు 2 పిల్లలకి. అతను రాళ్ళగూడు అక్కడ వెట్టిశాఖ రెడ్డి గారి ఇంట్లోనే గాసగాలు అంటే సంవత్సరానికి 300-400 ఇచ్చేవాళ్ళు. 300 200.
రాకపోతే వాళ్ళు కుట్లు లెక్కేసుకొని మళ్ళీ చేసేయమన్నాడు. అట్లాంటి పరిస్థితులు నేను కల్లా చూశాను. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు కూడా డమ్మీ ఎస్సీ కాన్స్టిట్యూషన్ డమ్మీనే, వాళ్ళకేం స్వేచ్ఛ ఉండదు. నేను ఓపెన్గా, ఎందుకంటే నేను ఉద్యోగం చేసి వచ్చిన వరంగల్లో ఇంజనీర్గా చేశాను. వరంగల్ ఇంజనీర్ 5 ఏళ్ళు చేశాను. తర్వాత అనంతపూర్లో చేశాను. అన్ని ఏసీఎఫ్లో ఉన్నాను. కొంచెము కొంచెం కొన్ని ఆదివారం చర్చి పోయి ఉంది, శుక్రవారం మంగళవారం మసీదు పోయి ఉంది, శనివారం గుడి పోయి ఉంది. అంటే అన్ని సామాజిక వర్గాలు మీరు బాగా అందరితో యాక్టివ్గా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. కాబట్టి నాకు ఎక్కడ జరిగిందంటే ఒక ఎస్సీ క్యాండిడేట్, మాది క్యాండిడేట్ సర్పంచ్ అన్నాడు సూర్యప్రకాష్ రెడ్డి ఊర్లో లద్దగిరిలో. అతనికి చెక్ పవర్ తీసేసిస్తాను ఇల్లు వాడుకొని. ఊర్లో రోడ్లు లేవు, ఇండ్లు లేవు. ఎవరన్నా వచ్చినట్టే రెడ్డి వచ్చేసి వాళ్ళు లేస్తుంది వాడు ఎన్నికలు కానీ గ్రామీణ ప్రాంతాలైతే అంతే. ఎప్పుడైతే నేను వచ్చానో విప్లవం సృష్టించాను. విప్లవం అంటే నేను అదే కుల సంఘాల మీద కూడా ఎప్పుడు చెప్పేవాడిని. కుల సంఘాల మీద, అన్ని కుల సంఘాలు, కుల సంఘాల నాయకులారా, సంఘాలు పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని చెంచాలుగా మారితే రాదు సాంఘిక న్యాయం. వేదికలు ఎక్కి గేదెల వలసి గద్దల వల్ల లేచిపోతే రాదు రాజకీయ చైతన్యం. విద్యను అభ్యసించి విజ్ఞానవంతులై విప్లవ వీరులై విజయాలు సాధించిన పొందినప్పుడు సామాజిక న్యాయం వస్తుంది. నేను ఇప్పుడు నిన్ను మాదిగోడు అని కాదు, నీ గోడేమో చెప్పుకో, నీ ఆత్మగౌరవం చేసుకో. ఫస్ట్ విద్యావంతులు కండి, మీరు చదువుకోండి. అందుకే ప్రతి వ్యక్తిలో గిఫ్ట్ అనేది ఉంటుంది. దేవుడు పుట్టుకతోనే జ్ఞాన సంపాదించింటాడు. ఆ పుట్టుకతోనే ఎవడు ఇంటి సంబరం ఎవడు తిండు. ప్రతి పుట్టుకతోనే ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. లిఫ్ట్ ఇచ్చేవాళ్ళే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ ఊరు ఫ్యామిలీ, నాకు 14 సంతతి, ఆయన గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి బరోడా రాని అవకాశం ఇచ్చింది. ఆయన చదువుకొని రాజ్యాంగం రాశారు. అవకాశం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి లిఫ్ట్ తెఫ్ట్, అవకాశం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తే అవుతాడు ఏ ఆధారం లేని అనాది అయినా ఇళ్లలో మంచి మనిషి. సృష్టిలో అందరూ సమానులే, ప్రతి ఒక్కరిలో ఉంటుందో జ్ఞాన జ్యోతి. ఆ జ్యోతిని వెలిగించేవాడు లేకనే అగాధమవు గాఢాంధకారములో గతి లేక మతి లేక స్థితి లేక శక్తి లేక యుక్తి లేక ముక్తి లేక జీవన స్రవంతిలో తొలక ఏమవుతారు ఆ భావి తరాలు ఎరగని ఆ మంచి మనసులు. ఎవరీ పర్సన్ విల్ హ్యావ్ సర్టన్ కెపాసిటీ టు డూ సమ్ వర్క్ ఇన్ దేర్ సరౌండింగ్స్. మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ఎఫిషియెంట్ ఇఫ్ యూ యూటిలైజ్ ఇన్ ఎ గుడ్ వే. అరిస్టాటిల్ అంటే మై డిక్షనరీ దెర్ ఇస్ నో ఇంపాసిబుల్. ఇఫ్ యూ థింక్ పాజిటివిటీ ఎవరిథింగ్ ఈజ్ పాసిబుల్ అంటాడు. కాబట్టి దాని విషయంలో ఎటువంటి మీరు చెప్పే విషయంలో ఎటువంటి తప్పులేదు సార్. ఇట్స్ ఆల్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంకేమంటే నీకు నువ్వు బాస్ అనుకుంటే నువ్వు లాస్ కావు, నన్ను బాస్ అనుకుంటే నువ్వు లాస్ అవుతావు. నీకు నువ్వే బాసు. సో ఇప్పటికి కూడా జరుగుతున్న ఈ అణచివేతకి మీరు ప్రభుత్వంతో ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల్లో మార్పు రావాలి. అవి డబ్బు, మద్యానికి, మాంసానికి, ఈ డబ్బుకి, ఈ ఎంక్యూడు, వీటికి ఎవడైతే లొంగుతాడో వారికి అవతలని అడిగే హక్కు ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా అగ్రవర్ణ కులాలు ఈ కులాలని అగ్రకులాలు కాదు, వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు. ఆ దృష్టిలో ఆర్థిక ఉగ్రవాదులు. ఎందుకు ఉగ్రవాదులు అంటే ఈ దేశ సంపదను సృష్టి సంపద అంటే సృష్టిని సృష్టించాడు, సృష్టికర్తాడు. సృష్టి సంపద అంతా వాళ్ళ చేతుండే ల్యాండ్, శాండ్, మైన్, పొలిటికల్ దేవుళ్ళు గుళ్ళ కట్టించేది వాళ్ళే. ఇప్పుడు బాలసాయిబాబుని ఎవరు తయారు చేశారు? మనుషులే తయారు చేశారు. ఆయన ద్వారా దోచుకుంటారు. కాళేశ్వర స్వామిని ఎవరు తయారు చేశారు? మనుషులే చేశారు. పుట్టిపల్లి సాయిబాబుని ఎవరు చేశారు? బంధులే. సో బాబాలన్నీ సృష్టించి వీళ్ళంతా వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం అంతే కదా. బాబా బతకలేనాడు బాబా, వానికి ఒక డాబా, వాడు అనుకున్నాడు ఒక బడా బాబా. ఇది స్లాంగ్ బాగుంది సార్. ఇప్పుడు పని శాత కాకున్నాడు పాస్టర్, వానికి ఒక చర్చి, వాడు కానకలతో బతుడు. పని శాత కాకున్నాడు మసీదు, సమాధులే మసీదులు, దానికి ఉంది. అంటే ఒక బుడాస్తులన్నీ ఎవరు తిన్నారు? వాళ్ళ వాళ్ళు అమ్ముకుంటారు. కృష్ణాస్తులన్నీ ఎవరు అమ్ముకుంటారు? క్రైస్తవులు పాస్టర్లు అమ్ముకుంటున్నారు. దేవదైవంలో పూజారులు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఎక్కడ దొరికినాడు అక్కడ దొరికినాడు వాడే పాలకుడు. ఇప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు వచ్చి ఇన్ని రోజులు అయింది కదా. ఇన్ని రోజుల్లో ఏపీ ప్రభుత్వంలో ఈ రాయలసీమ జిల్లాలకి కావాల్సిన ఇంతవరకు ఏవి రాలేదు. ఇంకా ఆయన ఏం చేయాల్సిన పని లేదు. ఉన్న భూములకు నీళ్ళు ఇస్తే చాలు. అందరినీ ఎక్స్టెన్షన్ శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన 10 లక్షల చెరువులకి నీళ్లు వదిలితే చాలు. అందరినీ ఎక్స్టెన్షన్, వేదావతి, డ్యాములు, నదులు, సముద్రాలను అనుసంధానం చేస్తే ఆయన ఏం చేయాల్సిన బర్రె, గొర్రె, కోడి బ్యాంకులు ఒప్పించి సబ్సిడీలు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అందరూ చెప్తున్నాం ప్రజలకి, ముద్ర, పిఎంజివై, ఎన్ఎస్ఎఫ్డిసి. నా తమ్ముడు పిల్లడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయినాడు. ఆ భూమిని కొనుక్కున్నాడు. బోర్లు వేసుకున్నాడు, 10 బోర్లు. లక్షణంగా 5 లక్షలు కట్టినాడు. 1 కోటి రూపాయలు సబ్సిడీ తీసుకున్నాడు.
హర్యానా నుంచి 2 లక్షలు పెట్టి ఓ 10 కోట్లు పెట్టుకున్నాడు. అవి 50 లీటర్లు, సాయంత్రం ఒక 100 లీటర్లు లక్ష్యంగా తాగుతున్నాడు. హ్యాపీగా అమ్ముకుంటున్నాడు. ఒక దానికి పాలు మిల్క్ దానికి ఫిల్టర్ ప్యాకెట్ ఉంటుంది కదా, వాళ్ళకి తన ఒప్పందం కూర్చున్నాడు. అట్లా చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీకు కావాలన్నా కూడా ఎవరైనా ఆడపిల్లలు కానీ ఇంకోటి కానీ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. ఒక 4 సిండికేట్ అయినా నేనే ఇప్పిస్తాను ₹1,00,00,000. అట్లా చైతన్యవంతం అంటే దీని మీద మారేప్ప గారు ఇప్పటివరకు ఏమైనా పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు? ఇంకోటి ఇప్పుడు నేను మీడియా ఈ ఫోకస్ ఏంటంటే సార్ మీటింగ్ అంటే అట్లే నేను ఏడపోయినా కూడా ఫస్ట్ మీరు పిల్లలు చదివించుకోండి. చేతులెత్తి మొక్కుతున్నా. నమస్కారానికి సంస్కారానికి సంపదకు. ఇప్పుడు సతి అంటే సైన్స్ ఉన్నది. భర్త అంటే భరించేవాడు. సతీపతి మంచిగా ఉండాలంటే సంపద ఉండాలా. సంపద లేనప్పుడు ఆమె సంపద ఆమెకు ఉండాలా. బర్రె కోడి ఉండాలి. మగవానికి వ్యాపారమో లేకపోతే వ్యవసాయమో, ఏదో తోట గిటో ఏదో కోరుకో గుర్తుకు పెట్టుకుని అవి ఈక్వల్గా ఎర్నింగ్ ఉన్నప్పుడు డిస్ప్యూట్స్ రావు. సంపద ఉన్నప్పుడు సంతతి ఉంటుంది. వాళ్ళకి నువ్వు టీవీలు పెట్టి సెల్లులు ఇస్తే వాళ్ళు దిల్లు ఎట్టకపోతారు చదువురాదాలకి, కానీ కట్టుకుపోతారు పిల్లలకి. ఇప్పుడు ఈరోజు పాడైపోతుందంటే సెల్లు టీవీలు, ఇప్పుడు సోషల్ మీడియా సర్వనాశనం అయిపోతున్నారు. రైట్ సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు వాళ్ళు ఏమంటే కాంగ్రెస్ బలోపేతం కావాలంటే డబ్బు ఉన్నోడు కావాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ నాయకులు ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీకి శర్మల, ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, అనిల్ భార్య. ఆమెకి వచ్చింది. వాళ్ళ అన్నను ఓడిస్తామంటారు కానీ వాళ్ళ అన్నను ఓడిపోలేదు. ఆయన లోపాలే, ఆయన దీపాలు ఆరిపోయింది. ఆయన కొట్టుకుంటున్నాడు. ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు. బటన్ ఒకడే. ఆ బటన్ ఒకడే మా రెడ్డి మేము బాగుంది, ఆ జగన్ పాలనే బాగుందని మన వాళ్ళు అనుకుంటున్నారు. నవరత్నాలు, సంపద ఎవరైనా కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ దేశ ప్రధాని కానీ, సంపద లేని దేశము, భవిష్యత్తు భద్రత, భవిష్యత్తు బాధ్యత, భరోసా లేని దేశాలు నిలబడవు, రాష్ట్రాలు నిలబడవు, ఇల్లు సంసారం నిలబడదు. కాబట్టి ప్రతి వ్యక్తి స్వార్థాన్ని నాడి. ఇప్పుడు సినీ ఫీల్డ్ ఉండదు. ఓవర్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు ఉన్నాయంటున్నాం. అందరికి సంపాదన సినీ ఫీల్డ్లో ఎవరు తక్కువ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు కాంట్రిబ్యూట్ చేయకూడదు? అంతా తీసుకుంటున్నారే నిర్మాతలు. ఇప్పుడు బాహుబలి 3,000 కోట్లు అంటారు, 1 2. తర్వాత నాగార్జున, ఆయనకు దాదాపు 3,000 కోట్లు పైసలు. ఇప్పుడు ఏ హీరో తక్కువ ఉన్నాడు? ఏ హీరో తక్కువ ఉన్నాడు? వాళ్ళందరికీ వయసు ఉంటాడు. వాళ్ళు వాలంటీర్గా పెట్టుకొని స్వచ్ఛందంగా వాళ్ళ కాన్షియన్స్ ఇక్కడ పుట్టిన గడ్డకు పేదవాళ్ళకు కొంతవరకన్నా ఒక కాన్షియన్స్ బేస్ చేసుకొని చేయొచ్చు కదా. రైట్ సార్, ఇప్పుడు మీరు ప్రజల్లో చైతన్యం చాలాసార్లు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. సో మీరు చాలా మంది పార్టీ పరంగా మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు ఎన్నిసార్లు షర్మిల గారిని కలిసి ఇలాంటి పరిస్థితి మీరు వినియోగించారు? ఆమె నాకు ముందు నుంచి దాదాపు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి పరిచయమే. ఆమె సోదరిమణిగా భావించినాం. కానీ నేను ప్రశ్నించే ఏజ్ కాదు ఆమెది. నా అనుభవం వేరు, నా వయసు వేరు. నేను మంత్రి వల్ల నాయన ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. అంటే మీరు మాట్లాడేది ఎలా ఉందండి సార్? ఇప్పుడు సరే ఏజ్ కాకపోయినా మీరు మీ సజెషన్ ఆమె చెప్తే కూడా ఏదట్లేదు లేదు. ఎట్లంటే షీఈస్ థింకింగ్ లైకే ఆమె ఒక ఏపీకి చీఫ్. ఆమె వినేటట్లు లేదు. ఎందుకంటే ఆమె ఒక వ్యాపార రంగం నుంచి వచ్చింది. ఆ వ్యక్తి వ్యాపార రీతిగా వచ్చింది. వాళ్ళ అన్నతోన ఆస్తి కోసము తాకతో పడి తెలంగాణలో వస్తే అక్కడి నుంచి వేస్తే ఇక్కడ వచ్చింది, ఆంధ్రాకి వచ్చింది. ఆంధ్రలో ఆమె ప్రభావం ఏం కనపడలేదు. జగన్ యొక్క లోపాలు, ఆయన చేసిన విధానాలు నచ్చక మరి నేను 2 3 ఎకరాలు 4 ఎకరాలు సంపాదించింది కూడా టైటిల్ డీడ్ ఫోటో పెట్టుకున్నట్టే. ఇవన్నీ అది చేసిన పెద్ద మిస్టేక్ జగన్ అంటే అదే. తర్వాత శాండు, వైను, మైను, దోపిడిదారులకు చెప్పినాను. ఒక్క ఉద్యోగం రిక్రూట్మెంట్ లేదు, కేంద్రం లేదు, రాష్ట్రం లేదు. ఇప్పుడు కూడా అట్లా ఆయన శర్మల ఓడించలేదు, ఓడలేదు. ఆయన లోపాలు, ఆయన దీపాలు అర్పినాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసిపోయిందంట. కాంగ్రెస్ పార్టీ అంటే TCF, తెలుగు కాంగ్రెస్ ఫ్రంట్.
అంటే అప్పుడు పనిచేసే కదా దాని ప్రభావం ఏం వల్ల 2019లో ఏ ఓటు బ్యాంక్ కంటే ఇంకా కాంగ్రెస్కి ఇంకా తక్కువ వచ్చింది. కాబట్టి ఆయన ప్రభావం ఏం కనపడలేదు. ఎందుకంటే సరైన వ్యక్తికి క్యాండిడేట్ లేదు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు లేవాలంటే ఇప్పుడు ఒక చెట్టు బాగా పండించే చెట్టును నరికి పెట్రోలేసి కాల్చారు. అది మొదలంటే కష్టం. కాబట్టి టీబీ రోగమన్నాను బాగా చేయొచ్చు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లేవాలంటే సమర్థవంతమైన నీతివంతమైన రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధాన మన్మోహన్ సింగ్ కంటే ముందు మన్మోహన్ సింగ్ ప్లేస్లో ఆయన ప్రధానమంత్రి అంటే, లేదా ప్రియాంక అంటే, సోనియా గాంధీ అంటే దాని ప్రభావం వేరే ఉంటుంది. ఈ ముసలిళ్ళల్లో అడ్వైజర్గా పెట్టుకుని రిటైర్మెంట్ తీసుకుని అడ్వైజర్గా ఉండండి. మీ కొడుకులకు ఒక ఇంటనా ఇప్పుడు వెంకటస్వామి ఉన్నాడు, వెంకటస్వామి తర్వాత శంకర్రావు అల్లుడు శంకర్రావు శంషాబాబు, తర్వాత ఇంకా శారనగర్, ఈ వివేకు, వినోద్, వంశీ వాళ్ళ ఇంట్లోనే ప్యాకేజ్ సిస్టంలో ఉన్న టికెట్లు ఇస్తే వాట్ అబౌట్ అట్లా ఇది పొదుపు రాజ్యం గ్రూపులు అయినట్లయినాయి. ఒకే ఇంట్లోన మొహం అదే కుటుంబ పాలన అయిపోయా. కాంగ్రెస్ అని ఎందుకు మట్టి కల్పించినారంటే ఇప్పుడు చూడు మంత్రులు ఎమ్మెల్యే అంతా వ్యాపారం పెట్టారు. రూపాయలు లేకపోతే నోటు పుట్టపనేది రాదు, అసలు ఇంటర్వ్యూ దొరకదు. ఇప్పటికి మారేపోయారు. ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా? ఒకటి, రాజకీయం వ్యాపార రీతిగా ఉన్నంత వరకు ఎవరు సాధ్యం చేస్తట్లేదు. అంగడి పెట్టుకున్నారు. 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ వచ్చింది. మరి అక్కడ కాంగ్రెస్ అనేది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బతుందని కానీ గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ లోపాలు ఇక్కడ ఉన్నాయి, కర్ణాటకలో కూడా అట్లా ఉంది. ఎందుకంటే ఏదైనా ఉంటే ఫాస్ట్గా అనుకున్న అజెండా ఏంటి. ఇప్పుడు కర్ణాటకలో అయితే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కొన్ని ఓట్లు రాకపోయినా పర్లేదు, స్వచ్ఛందంగా పనిచేసే నాయకులు యువతరానికి. మారప్ప గారు పార్టీ మారే ఛాన్స్ ఉందా? పార్టీ మారేది ఏం లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నట్టు 80 అంటే మీరు మాట్లాడే విధానం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ బలంగా నిలదొక్కుకోగలదా లేదా ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు డబ్బున్నోడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు, అందరినీ సమన్వయం చేసుకునేవాడు వాడు. నేను నా వ్యక్తిగత అయితే ఉత్సాహసత్రం లాంటి వ్యక్తిని సౌమ్యుడు అతను. ఆయన నేను 99లో మేలుకున్నప్పుడు ఆయన ఎంపీ, ఆయన భార్య ఎంపీ, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీ. అలాంటి వాళ్ళని నేను మనకు తగులుతున్న నవీదు నేను రికమెండ్ చేశాను. అలాంటి బలమైన నాయకుడు అందరిని ఏ పార్టీలో ఉన్నా కూడా అందరిని కాపాడుకుంటూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి వ్యక్తి రావాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఆయనకు అన్ని బలాలు ఉన్నాయి. సౌమ్యుడు, నీతో బుద్ధివంతుడు, కానీ అలాంటి వ్యక్తి అయితే అందరు కలుపుకోగలరు. మళ్ళీ మీరు మీ సామాజిక వర్గాలందరినీ చైతన్యవంతం చేసి మళ్ళీ మీరు నా సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాదు. నా ఓటు వేసింది అందరూ వేసింటారు, ఒక మాదిగోలే కాదు. ఇప్పుడు మాదిగా మందకృష్ణ మాదిగా మధ్యలో పోటీ చేస్తే సేమ్ కులమలు వెళ్ళాడు. ఆయన యాడ్ సక్సెస్ అయ్యంటే ఒక మాదిగానే ఉపకులానికి ఆత్మగౌరవం తెచ్చిన వ్యక్తి ఎవరంటే మందకృష్ణ. తర్వాత వికలాంగుల పరంగా అయితేనేమో ఏ పాడు అందరితో కలుసుకొని ఎస్సీలకి సపోర్టే, బీసీలకు సపోర్టే, దొంగలకు సపోర్టే, మీడియాకి సపోర్ట్ అన్నిటి ఇచ్చి అది సక్సెస్ఫుల్ అన్నాడు. ఆయన గుర్తించి అతను పద్మశ్రీ ఇచ్చాడు. కానీ 11% నువ్వు కుల గణన జరగాలి, ఆర్థిక గణన కూడా జరగాలి. ఎస్సీలకు ఆర్టికల్ 341, 59 కులాలకి 33 కులాలు ఆర్టికల్ 342, ఆర్టికల్ 340 పీపీసీ ఉన్నప్పుడు 27 ఇచ్చినాడు. బీసీల జనాభా ఎంత? 53 కులాలు, 53%. కాబట్టి 95%, 80% ఉన్న వాళ్ళు ప్రజలు పాలకులు కావాలి. సామాజిక న్యాయంగా జరగాలంటే వీళ్ళకి ఎవరు రాయితీలు ఎవరు తినేది వాళ్ళు తినాలి. హోటల్లో పోతాము, స్టార్ హోటల్లో కానీ హోటల్ కానీ ఇప్పుడు చిన్న హోటల్ అయితే ఒక టీ తాతాడు, ఒక సొట్టు కాఫీ తాడు, ఒక బెల్లం టీ తాతాడు, ఒక కాఫీ తాతాడు. అదే ఒకటి మటన్ తింటాడు, ఒకటి చికెన్ తింటాడు, ఒకటి పప్పాలు తింటాడు, పెరుగు తింటాడు. కాబట్టి ఎవరు తినేది వాళ్ళకి బాగున్నది. ఇంకా 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా అడుగుతున్న గవర్నమెంట్ మీద ఆధారపడలేదు, వాళ్ళ పథకాల మీద ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ బడ్జెట్ ఎంత? 4 కోట్ల జనాభా, 2 లక్షల కోట్లు. ఆంధ్ర బడ్జెట్ ఎంత? 2 కోట్లు, 2 లక్షల కోట్లు. మన దేశ బడ్జెట్ ఎంత? 20 లక్షల కోట్లు. అవి ఏ మూలు సరిపోతాయి? 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో బీజేపీ వస్తుందో, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళకి ఇస్తారు. ఇంక వాట్ అబౌట్ అదర్ పార్టీస్? అంటే
వాళ్ళకు సంఘ సంస్థ ఇప్పుడు మోడీ అనే వ్యక్తి ఒక శక్తిగా ఉన్నాడు. శక్తి ఉన్నప్పుడు అతను గుజరాత్కు 5 రాష్ట్రాలకు సంబంధించిన కరువు నిధులన్నీ తీసుకుని గుజరాత్ పెట్టుకున్నాడు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినాడా? మరి స్విస్ బ్యాంకులు దాచుకున్న దొంగల యొక్క డబ్బుని ఏమైనా తీసుకొచ్చినాడా? 20,000 లక్షల కోట్లు తీసుకొస్తా ఉన్నాడు, బయటకు తీసుకురా. ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షలు ఇస్తా ఉన్నాడు, ఇచ్చినాడా? ఇలా అంటే ఇవి ఎందుకంటే ప్రచారం ద్వారా అపచారం జరుగుతుంది. ప్రజలు నమ్మిస్తున్నారు. ప్రజలు ఇన్నోసెంట్స్, చాలా వరకు చదువు లేదు, నిరక్షరాస్యత, పేదరికము, వాళ్ళకి ఓటు విలువ తెలియదు. కాబట్టి నేను డబ్బుకు లోకోకున్నట్లు ఓటేస్తే ఎవడు గెలరు. ఈ ఫ్యాక్షన్స్ అసలు రాదు, దొంగలు గెలరు. ఈ ల్యాండ్, శాండు, వైన్, మైన్ టికెటే ఇవ్వకూడదు. ఒక వ్యక్తికి ఒకే టికెట్ ఇవ్వాలి. అది వాని యొక్క మంచితనము. వాడు ప్రజల్లో వాడి యాక్టివిటీ. సున్నం రాజయ్య ఉన్నాడు, నక్సల్ పార్టీ, ఆయన 5 సార్లు గెలిచాడు. ఇంతవరకు సేద్యం చేసుకొని పోతున్నాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉద్యోగం త్యాగం చేస్తూ వచ్చినాం. ఒకసారి వస్తూనే ఓడిగొట్టారు. ఉద్యోగమే అవతల శత్రువు అయిపోయా. మరి 2004లో 9లో 2009లో టికెట్ వస్తే మారప్ప టికెట్ ఇస్తే మారప్పకు నువ్వు ఆరుడు బొమ్మ మారప్ప గెలిపిస్తాడు, నిన్న మంత చేస్తాను. నువ్వు కొడుమూరు మారప్పను కొడుమూరు గెలిపించు, మంత చేస్తాను. మీ కుటుంబం నుంచి వచ్చినాడు కదా, కోట వర్గం నుంచి వచ్చినాడు కదా, అప్పుడు ఉద్యోగం త్యాగం చేసి వచ్చాడు, అవినీతి వాడు కాదు, అప్పుడు కేసులు ఏం పెట్టలేదు, మీరు ఎవరు అవినీతి పాల్పడలేదు అంటే కూడా ఆయన ఇంట్లో ఆయన డోన్ ఓడిపోయా. కేజీఆర్రెడ్డి వచ్చా, రెడ్డి నేను మంత్రి అయితే అందరూ సమానంగా కూర్చిపెట్టుకున్నాను, దోస్తులు కానీ విలేకరులు కానీ. విలేకరులు కూడా నేను 3 ఎకరాల భూములు ఇచ్చిన, ఇండ్లు ఇచ్చిన, టీవీలు ఇచ్చిన, భూములు అందరూ. ఈవిడ ఆమె ఒక ఎమ్మెల్యే కాలు మీద కాలు వేసుకొని గెస్ట్ హౌస్లో కానీ ఆడు కానీ ఆమె వచ్చినట్టే లేచి నిలబడాలి. రెడ్డమ్మ వచ్చాను ఆమె మనం సంపాదించుకొని మన యాక్సిడెంట్లో చచ్చిపోయింది. కాబట్టి ఇట్లా ఫ్యాక్షన్ నాతో చేత కాదు. యథార్థమే నా పదార్థం. ఆ పదార్థం లేక విషయం మూసేవాడు కాదు నేను. అందుకే స్వచ్ఛంద భారతదేశ రాజకీయాలు ఎందుకు కాలుష్యమైనాయంటే వంశవృక్షం పరంగా కుటుంబ పాలన, డబ్బున్నకే టికెట్ ఇవ్వడము, నిజాయితీ గౌరవం, విద్య లేకపోవడము, పేదరికాన్ని ఆశ్రయం చేసుకొని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు అనేవి వాళ్ళ ఇంట్లో గాసగాలు ఉంపడగత్తులు మారి చూస్తున్నారు. రైట్ సార్, మేము మళ్ళీ మారప్ప గారిని త్వరలో రాజకీయాల్లో మళ్ళీ చూస్తాం అనుకుంటున్నామండి. ఖచ్చితంగా చూస్తాను, ప్రజల్లో ఉంటాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ప్లీజ్ వాచ్ ఇలైట్ టీవీ.